ఒకరోజు అవ్వ ఆదామును చూసి ఒక మాట చెప్పింది. ఆ మాట వాళ్ళ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఆమె గర్భవతి. ఆదాం ముఖంలో ఆశ్చర్యం, ఆనందం, కృతజ్ఞత. ఈ ప్రపంచంలోకి మొదటిసారి ఒక కొత్త జీవం రాబోతుంది. కాలం గడిచింది. ఒక కుమారుడు జన్మించాడు. వాళ్ళు అతనికి కయ్యీను అని పేరు పెట్టారు. ఆ చిన్న ఇంటంతా నవ్వులతో నిండిపోయింది. కయ్యీను అమ్మానాన్నల ప్రేమలో పెరిగాడు. అతడే వాళ్ళ మొదటి ఆశ, మొదటి ఆనందం. కొంతకాలానికి హవ్వ మళ్ళీ గర్భవతి అయింది. ఈసారి కయ్యీనుకు చెప్పారు, త్వరలో నీకు ఒక తోడు వస్తుంది అని. కయ్యీను ఆనందపడ్డాడు. తనకు ఒక తమ్ముడు రాబోతున్నాడని ఊహించుకున్నాడు. ఆ తర్వాత మరో కుమారుడు జన్మించాడు. అతని పేరు హేబెలు. కయ్యీను ఆ చిన్న హేబెలును చూసి తన మనసులో ఒక మాట అనుకున్నాడు. నిన్ను నేను కాపాడతాను. ఇద్దరూ కలిసి పెరిగారు. ఆడుకున్నారు, నవ్వారు. ఒకరికి ఒకరు వీడిపోని స్నేహితుల్లా ఉన్నారు. కానీ వాళ్ళకు తెలియకుండా ఎక్కడో చీకటిలో కనిపించని శక్తులు ఈ కుటుంబాన్ని గమనిస్తూ ఉన్నాయి. వాళ్ళు మనుషులను చూడలేరు. వాళ్ళను బలవంతం చేయలేరు. కానీ ఒకటి మాత్రం చేయగలరు. మనసుల్లోకి ఆలోచనలు ఊదగలరు. ఒకరోజు కయ్యేను మనసులో ఒక సందేహం పుట్టింది. ఒక్క తప్పుకు దేవుడు మనల్ని ఏదైనా నుంచి ఎందుకు బయటికి పంపాడు? ఇది అన్యాయం గదా! హేబెలు మాత్రం భిన్నంగా ఆలోచించాడు. దేవుడు కరుణామయుడని నమ్మాడు. క్షమాపణ, నిత్యజీవం ఆయన వాగ్దానములని విశ్వసించాడు. కాలం మరింత గడిచింది. ఒకరోజు ఆదాము తన కుమారులను పిలిచాడు. దేవునికి బలి అర్పించాల్సిన రోజు అది. అదే సమయంలో కయ్యను మనసులోకి ఒక చీకటి స్వరం ప్రవేశించింది. దేవునికి ఎందుకు బలి ఇవ్వాలి? ఆయన అన్యాయుడే కదా! కయ్యను తన కష్టఫలాన్ని తీసుకొచ్చాడు. తాను చేసిన పనిపై అతనికి గర్వం. హేబెలు మాత్రం వినయంతో గొర్రె బలిని అర్పించాడు. తన హృదయాన్ని దేవుని ముందు పెట్టాడు. దేవుడు హేబేలు బలిని స్వీకరించాడు. ఆ క్షణం కయ్యను హృదయంలో ఏదో విరిగిపోయింది. అసూయ, తిరస్కార బాధ, కోపం. మళ్ళీ ఆ చీకటి స్వరం వినిపించింది. హేబేలు నీకంటే గొప్పవాడు. దేవుడు అతన్నే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. హేబేలు అన్నయ్యకు శాంతింప చేయాలని ప్రయత్నించాడు. కానీ కయ్యేను మనసు చీకటిలోకి జారిపోతుంది. అప్పుడు దేవుడు హెచ్చరించాడు. నీవు మంచిగా చేస్తే అంగీకారం పొందుతావు. లేకపోతే పాపం నీ తలుపు దగ్గరే ఉంది. అయినా కయ్యను వినలేదు. చీకటి స్వరం చివరిసారి చెప్పింది. అతడు ఉన్నంత కాలం నీవు మొదటి వాడివి కావు. ఆ మాట కయ్యను హృదయంలో నిర్ణయంగా మారింది. మరుసటి రోజు కయ్యను తన తమ్ముణ్ణి పొలానికి పిలిచాడు. హేబెలుకి ఎలాంటి అనుమానం లేదు. అన్నయ్యపై అతనికి సంపూర్ణ నమ్మకం. ఇద్దరూ కలిసి నడిచారు. పొలంలోకి, నిశ్శబ్దంలోకి. ఆకాశం నెమ్మదిగా చీకటయింది. ఆ రోజు మనిషి చరిత్రలో మొట్టమొదటి రక్తపాతం జరగబోతుంది.